చదవబడిన లేఖన భాగము నుండి ప్రవక్త ఏమి బోధిస్తున్నాడో వినాలి. వర్తమానం అంటే ప్రవక్త బోధించిన వర్తమానం ఉండాలి. అదే వర్తమాన సంఘం. అంతే తప్ప వేరేది ఉండకూడదండి. వేరేదైతే సువార్త అవుతుంది నా దృష్టికి మాత్రం. దాన్ని చాలామంది చెప్పాను, వినలేదు. సువార్త చెప్తున్నారు, వేరే చెప్పన్నారు. కనుక వర్తమానం చెప్పాలి. వర్తమానం విమ్మని అడగాలి. వర్తమానం సంఘానికి ఆహారం, భోజనం. అదే కనుక కాలము మరియు లేఖనముల యొక్క సూచనలు శాస్త్రులు ఎన్నోసార్లు చెప్పాడండి. వర్తమానం ప్రతిసారి కొత్త వర్తమానమే దాంట్లోంచి వస్తుంది. అర్థమైందా? ఒక మాట 1000 సార్లు మాట్లాడిన సందర్భాలు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం గురించి 1100 సార్లు మాట్లాడాడు ఆయన వర్తమానాల్లో. అర్థమైందా? ఎందుకలా మాట్లాడుతున్నాడు? ఆయన గారిని మాట్లాడతా వర్తమానం ఆ బాప్తిసం గురించి ప్రభువే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అని ఎక్కడ మాట్లాడారండి ఆయన. దాన్ని విమర్శిస్తూ దీన్ని సమర్థిస్తూ ప్రవక్త ఏం చేశారు? ఏది నిజమో ఏది అబద్ధమో దేవుడే స్వయంగా అమన్ హల్లెలూయా. శాపదేశ ప్రాణి అన్యురాలు, నినివే పట్టణస్థులు, ఈ సంఘము వీరు నిలబడతారు ఒక రోజున దేని నిమిత్తము నేరస్థాపన చేయడానికి. నేను ఎలా చెప్తాను గద్దించి, ఎందుకంటే మీడియాకి వెళ్తుంది అది. అర్థమైందండి? లోకానికి చాలామంది ఇప్పుడు అర్థమైందా? ఎవరిలో ఈ అంజలి ఏం చేస్తారు? ఎవరి మీద? యూదుల మీద. ఈ వర్తమాన సత్యమును వినని వారి మీద మీరు నేరస్థాపన చేస్తారు. యూదుల మీద శాపదేశ ప్రాణి నేరస్థాపన చేస్తారు. అలాగే నినివే పట్టణ ప్రజలు కూడా నేరస్థాపన, ఎందుకంటే వాళ్ళందరూ రక్షించబడ్డారు. శాపదేశ ప్రాణి రక్షించబడింది. ఈ అన్య వధువు అంజుల నుండి తీయబడి రక్షించబడింది. 3 ముగింపులు చెప్పాడు. ఒకటి యేసు యొక్క ముగింపు దినము, మన యొక్క ముగింపు దినం. ప్రపంచం యొక్క 3 ముగింపులు ఉన్నాయి భూమి మీద. ఎన్ని ముగింపులు ఉన్నాయి? తన ముగింపు, తన ద్వారా మన యొక్క ప్రపంచం యొక్క ఎలాంటి దినమును జీవిస్తున్నావు? ముగింపు దినమున. ఆమె హల్లెలూయా. ఎలాంటి దినమును జీవిస్తున్నావు నీవు? ఎంతసేపు ఉండదు దానికి. నా మాట నమ్మిది ఏ పాస్టర్ చెప్పరండి. ఇది అంతగా ప్రేమించి ప్రార్థించి వ్యయపరిచి మీకు అర్థం చేసుకోండి. అవునా? అంతగా ప్రార్థించి ప్రేమించి బోధించి వ్యయపరుస్తున్నా నేనే నా గొప్ప చెప్పుకుంటాను. అర్థమైతే మీరు నా గొప్ప చెప్తారు. మీ గొప్పలు నేను కూడా చెప్తాను. గొప్పలు అనరవి, అవి వాటినే గొప్పలు కావయి. మీ యొక్క విశ్వాస జీవితమును మేము ఎక్కడైనా ప్రస్తావిస్తాం. అవునండి? మీ విశ్వాస జీవితాన్ని ఎక్కడైనా. ఆమేన్ హల్లెలూయా. ఒక్కోసారి మనమే చెప్పండి, దేవుడే చెప్తాడు మన గురించి. ఆమేన్ హల్లెలూయా. కనుక ఈ రీతిగా సూచనలు నేను గతంలో చెప్పాను. వారెప్పుడు సూచనలు కోరతారు, వాక్యములు కోరరా. వారెప్పుడు ఈ సంఘ శాఖలు స్వస్థతలు కోరతాయి, వాక్యముని కోరుకోదు. కానీ ఈ సంఘం అయితే వాక్యముని కోరుతుంది. వాక్యానుసారంగా జీవించి వాక్యము వెంబడొచ్చి ఆశీర్వాదమును పొందుతుంది. అది కరువు కావచ్చు, స్వస్థత కావచ్చు, కరువు నుండి విడుదల పొందవచ్చు. ఎందుకంటే వాక్యము వెంబడే వస్తుంది పరిశుద్ధాత్మ. వాక్యము వెంబడే ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. వాక్యాన్ని పక్కన పెట్టి దీవించమంటున్నారు, అది అసాధ్యం. అది వాక్యాన్ని పక్కన పెట్టి ఏమండి బాగుంది. అది ఉప్పు పక్కన పెట్టి కూర అంతా రుచిగా ఉండాలంటే కూర రుచిగా ఉంటుందా? ఉప్పు ఎత్తే రుచిగా ఉంటుంది. నీలో వాక్యం పడితే నీ జీవితమో ఏమన్నా హల్లెలూయా. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే అవ్వ మోసపోయింది అన్నాడు. అవ్వ ఏమైంది? మోయాబీలు. నేను అనుకున్నాను నయోమి మోయాబు ఎందుకు వెళ్ళింది? మోయాబీలకు బంధువులు, అందువల్ల నిన్న అక్కడికి. అసలు నయోమి మోయాబు వెళ్ళకూడదు అన్నాడు. ఇప్పుడు అర్థమైనా? ఎవరు మోసపోయారు? మోయాబీలు. అది చదివాను కదా చెప్తున్నాను. ఎవరు మోసపోయారు? అవ్వ. మోయాబీలు మోసపోయారు, యూదులు మోసపోయారు, సంఘము మోసపోయింది అన్నాడు. ఆశ్చర్యకరమైన మాటలు.
మోసపోయలేదా? యూదులు ఆయన చూసి మోసపోతే ఇంకెలాగా? ఇప్పుడు అబద్ధికుడు ఒకటి నిజం కూడా వచ్చాడు, నిజమైన వాడిని మోసగాడు అన్నారు, అబద్ధికుడు నిజం అన్నారు, బరబ్బా ఒరిజినల్ అన్నారు, యేసుని డూప్లికేట్ అన్నారు. ఆడేమో కేటుగాడు, ఈయనేమో ఇంకోటి. అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా ఇస్తారా? అర్థమైంది బాబు? మోసపోయారటండి వాళ్ళు. అవ్వ ఏమైంది? మోసపోయి మోయాబీలు, ఇశ్రాయేలీలు, యూదులు అనమాట. ఈ ఈ అన్య సంఘములు ఏమయ్యాయి? సంఘశాఖలు ఏమయ్యాయి? వారు మోసపోయారు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మోసగాడిని కాని గనక మోసము లేని ఒక వధువు నా కొరకు భూమి మీద ఉండును. అది నేను అయితే మోసగాడిని కానండి, నా మోసాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఇప్పుడు అర్థమైందా? నా మోసాన్ని ఐ ఆమ్ నాట్ ఏ నౌ చీటర్. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్ హల్లెలూయా. మోసము దేనికంటే డబ్బు కొరకే. సరే పక్కన పెట్టేద్దాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఎవరెవరు మోసపోతే చెప్పాను చెప్పండి. ప్రవక్త ఏమన్నాడంటే ఇది ఒక మోసపు కాలము అన్నాడు. ఇది ఒక సాతాను జనులను మోసపుచ్చుతున్నది. అబద్ధమును నిజమా అంటుంది. నిజమును జనులు వాడి మాట నమ్ముతారు. జనులు వాడి మాట నమ్ముతారు. అవునా? ఇది ఒక మోసపుచ్చు కాలము. మోసం మనిషినే. అర్థమైందా? తిందాం కాసేపు. అందరూ వచ్చి చక్కగా వాక్యం వెళ్తే ఎంత బాగుంటుంది, ఎంత దీవెనండి ఇది. ఏమన్నా హల్లెలూయా. చూద్దాం ప్రియులారా, ఇది ఒక మోసపుచ్చబడు కాలము. ప్రవక్త ఏమిటో తెలుసా? మలాకీ గ్రంథంలో ఆ చెప్పబడిన వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చి ప్రవచిస్తే భూమి అగ్నితో కాల్చబడుతుంది అన్నాడు. అర్థమైందండి? మలాకీలో చెప్పబడిన ప్రవక్త భూమి మీదకి వచ్చి ప్రవచించినప్పుడు భూమి అగ్నితో కాల్చబడును అన్నాడు. ఇది పెద్ద మాట కింద ఉంది. మలకీలో ఏ ప్రవక్త వస్తాడు? మలకీ ప్రకారం ఏలియా వస్తాడు. ఏలియా ఏ రూపంలో వచ్చాడో మనకి తెలిసిపోయింది. ఆ ప్రవక్త వచ్చి ప్రవచించి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఏమవుతుంది? అగ్నితో. మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. చెప్పాడు దేవుడు ఖచ్చితంగా. ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు తీర్పు రంగం మీద ఉంటుంది. ప్రవక్త పడ్డాడు, మిగిలింది ఏంటి? తీర్పు. దేంతో కాల్చబడుతుంది? అగ్నితో కాల్చబడుతుంది అన్నాడు. చాలా అద్భుతమైన మాట అండి అది. భూమి అగ్నితో కాల్చబడుతుంది. ప్రవక్త ఇచ్చి వెళ్ళిపోయాడు. వర్తమానం ఇచ్చి తన పనిని, యేసు తన పనిని, సంఘము తన పనిని కొనసాగిస్తుంది. ఇప్పుడు పనిలో ఉన్నాం మనం. దాన్ని మనం కొనసాగించాలి. ఆగగా సాగాలి. వెనుకకు చూడకూడదు, ముందుకు చూడాలి. అప్పుడు అర్థం చేసుకోండి. మాటలు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. తెలుగులో చెప్తున్నాను నేను. వర్తమానం చెప్పాలి నేను ఎప్పుడు మీకు. వర్తమానం చెప్పకపోతే అది సువార్త అవుతుంది. నువ్వు సువార్తను దాటి రావాలి. వీళ్ళందరూ సువార్తలో ఉన్నారు. సువార్తకి ఏమీ లేదు. సువార్త ఏంటంటే యేసుదేవుడు. ఏం చెప్పండి. నిజ ప్రవక్తలు నీచమైన స్త్రీలను ద్వేషిస్తూ సంఘ శాఖలను పగలగొడతారు. నిజమైన ప్రవక్తలు ఏం చేస్తారు? నీచ స్త్రీలను ద్వేషిస్తూ సంఘ శాఖలను పగులగొడతారు. ఏలి అదే చేశాడు. పగలగొట్టాడు వాళ్ళని. పగిలేలా కొట్టడం. అవునా? పగలగొట్టడం ఏంటి? పగిలేలాగా చిత్త కొట్టేస్తాడు. పట్టు చిత్త కొడితే కానీ ఏలియా వెళ్ళలేదు. వాళ్ళు అంతు చూస్తే తప్ప ఏలియా నిజమైన ప్రవక్త చేంజ్ సంఘశాఖ అతను చూశాడు. అవునా? నేరారోపణ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నీచ స్త్రీలను వారు ఖచ్చితంగా ద్వేషిస్తారు, మరియు సంఘశాఖలను పగులగొడతారు. ఆమేన్ హల్లెలూయా. సరిగ్గా వర్తమాన జీవితం ఏదైనా కొద్దిసేపు విందాం. అలాగే వారి యొక్క ద్వారములు మూయబడినట్లుగా
కృపా ద్వారములు మూయబడతాయి. వాడ ద్వారములు మూయబడినట్లుగా ఆనాడు వాడలోనికి వస్తే కృప, రాకపోతే శిక్ష. కృప ద్వారా మూయబడితే క్రీస్తులోనికి ఎవరో సురక్షిత స్థలమును కనుగొనలేడిక. గుడ్డితనంలో ఇప్పుడు ఏడుతుంది అది, ఇంకా గుడ్డోళ్ళు అయిపోతారు. యేసు క్రీస్తులోనికి రావాలి. కృప యొక్క ద్వారము ఖచ్చితంగా మోస్తాడు. ఎందుకంటే ఇది 2000 సంవత్సరముల క్రితం ఇది తెరవబడింది. మరలా 2000 సంవత్సరముల తర్వాత ఇదేమవుతే మళ్ళీ ఎవరికి కృప? యూదులకి వెళ్ళిపోతుంది. నేను మాట చెప్పాను, గుర్తుందా? ఆయన యూదుల మీద ఉదయించి అంజుల మీద, గుర్తుందా? ఎవరి మీద ఉదయించాడు? ఎవరి మీద అస్తమిస్తున్నాడు? ఏమైనా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైన మాట అది. మన మీద ఇప్పుడు అస్తమిస్తున్నాడు ఆయన. అస్తమయ కాలమున వెలుగు కలుగురి, అదే వర్తమానము. సరిగా వినకపోతే ఇంతే సంగతులండి. ఏదో మన బడిలో పాఠాలు నేర్చుకోకపోయినా పర్లేదు, ఏ కాయ కష్టం చేసుకున్నా బతికి నువ్వు పోషించుకోవచ్చు. కానీ నిత్య జీవమును సంపాదించే ఆ శక్తి మాత్రం నువ్వు సంపాదించుకోవాలి, లేకపోతే అంతే సంగతులు. లేకపోతే ఏదైనా పని చేద్దాం, బతకకపోతే రోడ్లు ఉడుద్దాం, లేకపోతే ఏదైనా పెంట ఎత్తిపోదాం. కానీ మన వాక్యం అంశం. నేను అదే అనుకున్నాను. నేను చదువుకున్నప్పుడు వారానికి శని ఆది సెలవండి, గవర్నమెంట్ సెంట్రల్ రోడ్లు పోతున్నారు, డబ్బులు లేవు. ఆ రోడ్డు పైన అతను అడిగాను, చేయొచ్చు మనం చేయగలవా? చేతన్నాకు అలవాటే వ్యవసాయం పనులు అని చెప్పేది మొత్తం. అయితే రోడ్డు పోసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతే అన్ని కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనక రావాలి, నాకు ఇబ్బంది అని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. అర్థమైంది? ఒకే చోట అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయా చదువుకోవడానికి? వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏ సొప్పుకో ఏమండి? ఏమైనా చదవాలనే తృష్ణ, ఏమైనా భక్తిని కొనసాగించాలనే తృష్ణ నీలో ఉండాలి. అప్పుడు తిండి కోసమో బట్ట కోసమో ఇంట్లో ఉన్న పిల్లల కోసమో ఆలోచించావు. అప్పుడు రంగం మీదకి వచ్చి నువ్వేం చేస్తావు? పోరాడతావు. ఏమండి, ఆ పెన్షన్ గురించి ప్రభు మాట్లాడారు. ఆ చిన్న విషయం కూడా ఆయనకు తెలుసండి. అది అందుకున్నప్పుడు నేను సాక్ష్యం చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి. ఇలా నన్ను దగ్గర తీసుకుని ఆయన చేతిలో ఉన్న ఒక ఫైల్ కింద పడితే నా తువ్వాలేదో తీసి తుడిసి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చారు. నేను ఇలా పట్టుకుని నీ పెన్షన్ అంతా తెలిసే అని ఎంత అండి అన్నాను. 4000 ఈ పెన్షన్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఎంత ప్రేమ! అది కూడా చెప్పాలండి. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ఏం చేశారు? నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన దగ్గర ఉంది. ఏ ప్రార్థనకి, ఏ ఉత్తరానికి ఏ జవాబు ఇస్తాడో తెలియదు. అర్థమవుతుందా? నువ్వు పలికా కనుక అది ఇచ్చేస్తాడని చెప్పాను నేను. నువ్వు పలికావు. ఎవరు నీవు? నువ్వు దేవుడివి. కళలు నమ్మాలి, సాక్ష్యములను, స్వస్థతలను, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ బిడ్డను అర్జెంటుగా పాస్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే పాస్టర్ అన్నాడంట, ఆ కురగాడికి ప్రార్థన చేస్తే నా ఆటలో ఆళ్ళు ఉన్న దెయ్యాలు నా మీదకి వస్తాయి, నాకు నిద్ర అట్టో నేను చేయను అన్నాడు. ఎవరిలో ఉన్న దెయ్యాలు? అడు ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన బిడ్డండి. వాడికి ప్రార్థన చేస్తే ఆడిలో దెయ్యాలు నీ మీదకి వస్తాయా? నీవే దెయ్యం, నీవే ఆడి మీదకి వెళ్తావు. ఏమి పాస్టర్లు, ఏమి వర్తమానం, వింత వర్తమాన కాపర్లో ఇంకా నేల మీద ఎక్కడికి వెళ్ళకుండా అలాగే చూస్తున్నారు వాళ్ళు. చూడండి మరి ఎలాగైపోయిందో పరిస్థితి. ఆమెను హల్లెలూయా. ఒక గానిగెద్ది వల్లే నీకింటి చుట్టూ తిరగాలి పాస్టర్ అని చెప్పాడు ప్రవక్త. కాపర్ ఏం చేయాలట? రోగి చుట్టూ పోతిటా వెళ్ళి రావాలి, సంఘాలా వెళ్ళి రావాలి, ఎలా ఉంది అని అడగాలి, ప్రార్థన చేసి రావాలి. స్పష్టంగా చెప్పాడండి ఆయన. సతీష్ కుమార్ జ్యోతి చుట్టూ తిరగాలి. ఆయన అయితే రాజు వెడలన్నట్టు వస్తాడా? చూడడానికి వీలవట్లేదు, ఎక్కడో ఉన్నాడు. ఆయన చూస్తే మోక్షం వస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు.
అవునా? ఇది ఈడు కనపడ్డు, అటు ఆయనే కనపడ్డు. అర్థమైనా? వాక్యం ఏదనండి మరి. ఏం మూసేస్తానన్నాడు? ప్రవక్తలు సూచనలు ఇచ్చేదారు. ప్రవక్తలు ఏం చేస్తారు? ఖచ్చితంగా యేసు లోకమునకు గొప్ప సూచన. అక్కడ అడుగుతున్నారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అడుగుతా ఉన్నారు, నీ వలన ఏదైనా ఒక సూచక్రియ చేస్తావా? నువ్వు ఇక్కడ ఏదైనా ఒక అద్భుతం చేస్తావా? అయినా మౌలి సాహిబా? టోపీలోని కుందేళ్ళని తీయగల పావురాయలు అలాంటి వాడు ఆయన. అరే మీకేమి ఇవ్వరా? మీ చెడ్డతరం రా, మీది పాపపు తరం, మీది. మీకేమియో చూపబడవు. మీకు గుడ్డోడికి ఏం చెబుతా? గుడ్డోడి చేతులు పెద్ద వెలిగించే లైట్ పెడితే పని అవుతుందా? యోనా 3 రాత్రులు 3 పగల్లో యోనా వర్తమానం విని నినివే ప్రజలు సొలొమోను కోసం విని శాపదేశపు రాణి మారు మనసు. వారిరువురు వీరు ఒక దినమున వారి మీద నేరారోపణ చేస్తారు. ఖచ్చితంగా నేరారోపణ వర్తమానంలో సంఘశాఖల మీద నేరారోపణ చేశాడు ప్రవక్త. యూదుల మీద కాదు, అన్యుల మీద. ఎవరి మీద? ఆమె హల్లెలూయా. రేపొద్దున సంఘశాఖలకు వ్యతిరేకంగా నిలబడతాడు అక్కడ మన ప్రవక్త. ఆమెను హల్లెలూయా. అన్యులకు వ్యతిరేకంగా మీరు నిలబడతారు. చూసారండి ఎంత గొప్ప సంగతిలో? అర్థమవుతుందండి? చాలా అద్భుతం అండి వర్తమానం. ఎవరు ఇలా చెప్పరండి, లైన్లో చెప్పాలండి. బడిపాఠం అన్నాడు, ఆదివారం బడిపాఠం. పిల్లోడికి పాఠశాలలో అర్థమయ్యే రీతిగా ఎలాగైతే చెప్తాడో మాస్టర్ అలా చెప్పాలండి. ఏంటండి ఈ వేగాలేంటి? నాకేం అర్థం అవుతుంది. మేఘాలు వెళ్ళిపోతున్నారు, వేగాలతో వెళ్ళిపోతా ఉన్నారు. సరిగా మరలా ఏడాది తర్వాత ఈ పాయింట్ అడిగితే నువ్వు చెప్పాలి. ఏమైందండి? జ్ఞాపకాల నుంచి అవుద్దా? దా ఇంకా నేను బతికాను రా బాబు. 20 నిమిషాలు లేట్ వచ్చావు. లోపలికి వచ్చావు, లోపల మంచిగా అవుతాను. బాబుకి సీట్ ఇవ్వండి. ఏం చెప్పాను ఇప్పుడు? చెప్పండి. అదేమి కాదు, మీరు తప్పు చెప్తున్నారు. మీరు అది ప్రవక్తలు సూచనలు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు సూచనలు వెంబడిస్తారు, వాక్యాన్ని కాదన్నాడు. ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తే ఎలా ఉంటారు? యేసువలే ఉంటారు. అరే అద్భుతాలు చేయాలి. ఎవరికే అద్భుతాలు? ఇక్కడైతే స్వస్థతలు చేయాలి. మనం అప్పుడు నమ్ముతావు. స్వస్థత వస్తుంది అని చెప్పాడు, దాన్ని నమ్ము నువ్వు. నేను స్వస్థపరచడం కాదు బాబు. అటు ఇటు తిరిగితే ఈ 4 విషయాలు కూడా నేను చెప్పలేను. ఒక చోట డిసిప్లైన్గా కూర్చోండి. వాళ్ళు దేన్ని నమ్ముతారో? ఇవాళ సంఘశాఖ దేన్ని నమ్ముతారో అంతే. ఎందుకు వెళ్తారు? వెళ్తానే జబ్బు అయిపోయారు. మన వర్తమానం ఏంటి? సంఘం జబ్బు పడింది. జబ్బు పడింది. ఎవరు బాగా వెళ్తారు? కేసు రక్తం కావాలి. రక్తాన్ని విసర్జించి వెళ్తున్నారు. తండ్రి కుమారాత్మ రక్తం లేదు, నామం లేదు, క్రీస్తు లేడు. అర్థమైందా? ఏం ఎక్కించాలి దానికి? రక్తం ఎక్కించాలి. రక్త మార్పిడి, హృదయ మార్పిడి, అప్పుడు స్వస్థత దానికి. ఏమంటే అర్థమైందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? మనకి 2 జరిగాయి. రక్త మార్పిడి, హృదయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ. పాత హృదయాన్ని తీసేసి కొత్త దాన్ని పిక్ చేసేసాడు ఆయన. ఏళ్ళకాదు హృదయ మార్పిడి ఆయన చేశాడు. మన హృదయ మార్పిని బట్టి పుస్తకాలు పట్టుకుని నిలబడ్డాం. ఇక్కడ దేవుడు 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 అంటూ ఉన్నాం. ఆమెను హల్లెలూయా. అందుకనే నీ రక్తము కలుషితము కాకూడదు అన్నాను. నేను చెప్తాను దాని మీద. కలుషిత రక్తం మీద మాట్లాడి ఇప్పుడే కాదు, సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను నేను. అర్థమైందా? మన ఏదో మా వాడు చూపించాడు, డాడీ అని పరిగెట్టి ఏంటి అన్నారు. ఇదిగో మీరు మాట్లాడే వర్తమానం ఇక్కడ ఉందన్నాడు. అది ఇప్పుడు కాదు, తర్వాత. ఆమెను హల్లెలూయా. దేవుడట ఒక సంఘ శాఖ ద్వారా తన స్వరమును, తన సూచనలను పంపడు.
ఒక సంఘశాఖ ద్వారా స్వరమును, సూచనలను, ఆశ్చర్యాద్భుత కార్యములను ఎవరు చెప్ప ప్రవక్త చేత పంపుతాడు, వారికి పంపడు. వాళ్ళు మోసుకొస్తారా? ఆమెను హల్లెలూయా. దేవుడు ఎన్నడు ఒక సంఘశాఖను వాడుకొనడు. ఏమండి విడిచిపెట్టేసింది ఎదురైతే మళ్ళా నిన్ను ఏలుకుంటానని అంటావా? ఎగ్జాంపుల్ వల్ల ఒకడో అనుకోండి, మన మీద కాదు, ఎవరో విడిచిపెట్టేశాడు. ఏమండి విడిచిపెట్టేసి ఎదురయ్యారు, అది భర్త లేకుండా తిరుగుతుంది. మళ్ళా నిన్ను ఏలుకుంటానని తెచ్చుకుంటాడా? ఏమా యూదులను విడిచిపెట్టాడు, ఏలుకుంటాను వస్తావా అంటాడా? సంఘశాఖని వధువుని విడిచిపెట్టాడు, నిన్ను ఏలుకుంటానంటాడా? ఏ నీతిమంతుడు తిరిగి పనికి మానవుడు తీసుకుంటాడు దాన్ని మళ్ళా. అర్థమైందా? ఆ రోషం కలిగిన దేవుడు ఇక ఎన్నడూ దాని వైపు చూడడు. అవునా? తన రోషమే మనలో ఉంచారు. ఇప్పుడు ఆయన వారికి ఏ పని అప్పగించాడు, వారి ద్వారా ఏమీ పంపడు. ఇప్పుడు అర్థమవుతుందా? వారిని దేవుడు వాడు కొనడు. నేను ఏదైనా పని నా భార్యకి అప్పగించి వెళ్తాను, పక్కింటి దానికి అప్పగించి వెళ్తానా? ఎస్తారు ఎవరికి అప్పగిస్తాడు? తన భార్య పట్ల తనకున్న నమ్మకం అది, అంతేనా? చూసారా ఎంత గొప్ప దేవుడో. నేను పాట పాడుకుంటున్నానండి మొన్న, వస్తీకి స్వస్తి చెప్పి ఎస్తేరు నువ్వు చేత బట్టి, అబ్బా గాయకుడు వచ్చేసాడు అన్నట్టుగా నేను తక్కన ఆపేశాను. నువ్వు ప్రోత్సహించాలి. ఏం చేసాడు? వస్తీని చేత పట్టి స్వస్తి చెప్పి, వస్తీకి స్వస్తి చెప్పి ఎస్సేరుని చేత బట్టి అని పాడుకుంటూ వెళ్తున్నాను. గాయకుడు వచ్చాడు, నేను ఆపేశాను. ఇంకా నువ్వు ప్రోత్సహించాలి, నా భర్త గాయకుడు కావాలని. అవునా? హల్లెలూయా. హిందీ టీచర్ని విడిచిపెట్టి శోభారాణిని చేతి పట్టని మళ్ళీ తిరిగి పాడుతుంది. దేవుడు వస్తీని విడిచిపెట్టాడు. ఆశ్వరజ్ మహారాజు వస్తీ సౌందర్య రాశి. ఎవరామె? ఆమెను హల్లెలూయా. ఎస్సేరులో ఏ అందాలు లేవు, అందుకనే నాకు ఏమి పుయ్యవద్దు, ఈ అందమే చాలు. ఆమె ఆభరణాలు ధరించుకుని ఆ సామంతరాజుల ఎద్దకు వస్తే నిజంగా వస్తీ కాపురం నిలబడను, నిరానందం. అంతే. నాకేమీ పూయొద్దండి. ఏమంటే ఆమె ఏమైనా పూసుకుందా? ఏమంటే ఏమైనా పూసుకుందా? మీరు చదవండి ఎస్తేరు గ్రంథం. ఏ అలంకరణ ఆమె కోరలేదు. పువ్వులు పెట్టుకుందా, చెవులు పెట్టుకుందా, మెడ పెట్టుకుందా, బొట్టు పెట్టుకుందా, పెదవులకు రంగేసిందా, ఎత్తుమడలు వేసిందా, అశ్లీల వస్త్రములు ధరించిందా? తను ఒక యూదురాలుగా ఏమి వద్దు అన్నంతే. అందరూ మిలమిల తలతల హల్లెలూయా. రాజదండము ఆమె వైపు చేపడాలి. అందరూ తప్పుకున్నారు, ఆమె మాత్రమే మిగిలింది. దండము వైపు వెళ్ళింది. ఆమె అడిగలిందే, ఈమె రాణిగా అభిషేకించమన్నాడు. రాణిగా ఏమైనా హల్లెలూయా. విడిచిపెట్టిన దాన్ని ఎవరు మరలా? నేను చదివాను, అవన్నీ వార్తల్లో చదివాను. ముందు విడాకులు అయిపోయాయి, మళ్ళా పెళ్లి చేసుకున్నారు. బాగుంటుందా? ఏం మాట్లాడరాని విడాకుల గురించి తెలుదా? మీరు ఎవరు విడాకులు ఇవ్వలేదా? మీరు మీ భార్యలకు విడాకులు ఇవ్వరా? మీరు మీ భర్తలను వదిలేయండి. హల్లెలూయా. అలా చేయలేదు దేవుడు మనల్ని. ఒకే ఒక వ్యక్తి మనలను వివాహం ఆడాడు, తన భార్యగా చేసుకున్నాడు. తన భార్య ద్వారానే ఈ సంఘశాఖతోటి లోకంతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయాడు, ఇప్పుడు మిగిలిన పని మనం పూర్తి చేస్తాం. అవునండి. ఆమెను హల్లెలూయా. నమ్మకస్తులకి మాత్రమే దేవుడు తన పనినిస్తాడు. బాధపడకయా, నీకు 4,000 వస్తున్నాయి. ప్రభా నేను ఎంత అడుగుతున్నాను, ఈ 4,000 నాకు ఏ మూలకని మళ్ళా నేను ప్రార్థించాను. అవునా? నేను అడిగిందంతా ఇచ్చేయి. చెప్పండి ఇప్పుడు ఏం మాట్లాడాను నేను? దేవుడు తన స్వరమును మరియు సూచనలను
ఎన్నడూ దేవుడు తన ఆత్మను వారిలో ఉంచాడు. వారిలో సంఘశాఖలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఎన్నడూ కూడా తన పరిశుద్ధాత్మను వారికి ఇవ్వడు. అవును, అది లేక జీవిస్తున్నారు. వాళ్ళ గొప్పవాళ్ళండి. పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నారు. ఇవాళ పరిశుద్ధాత్మ పొందుకుని కూడా జీవించలేకపోతున్నాం మనం. పరిశుద్ధాత్మ పొందుకుని కూడా ప్రార్థించలేకపోతున్నాం మనం. పరిశుద్ధాత్మను పొందుకుని పని చేయలేకపోతున్నాం మనం. ఎన్నడన్నటికీ వారిలో తన ఆత్మను ఉంచాడు. హల్లెలూయా. తన వాక్యమున, తన వర్తమానమున. ఎన్నడు వెళ్ళొద్దండి అలాంటి స్థలాలకి. మీరు వెళ్తే మోసపోతారు. మీ వెనకాల ఆ దెయ్యం వస్తుంది. ఆ ఇంటి నిండా లెక్కలేనని వాడు అగ్ని కురిపిస్తా, అగ్ని పెడతాడు, నిప్పు పెడతాడు ఇంటికి. చాలా జాగ్రత్తగా ఉండమని నేను మనవి చేస్తున్నా మీకు. ఆ స్వరమును కూడా వినండి. నేను అక్కడ ఆయన ఆత్మలే లేకుండా చేసి, ఆయన దేవదూత లేకుండా చేసి, ఆయన వర్తమానం లేకుండా చేసి, అది నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళగలుగుతావు నువ్వు. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి జాషువా గారు. వర్తమానం ఇది. 2 వారాలు రాపోయినా పర్లేదు, 1 నెల నువ్వు ఎక్కడ ఉన్నా పర్లేదు, కానీ దీనికోసమే నువ్వు జీవించాలి. మనమంతా దీనికోసమే. అప్పుడే నీ జీవము పదిలపరచబడుతుంది. ఆమెను హల్లెలూయా. చూద్దాం ప్రియులారా. తన ఆత్మను వారిలో వచ్చాడు. ఆత్మ ఎల్లప్పుడూ స్వరమును గ్రహిస్తుంది. నేను చెప్పానండి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ స్వరమును గ్రహిస్తుంది. అదేం చేస్తుంది? నీకు గ్రహింపులు ఇస్తుంది. పరిశుద్ధాత్మ కార్యముల మీద చాలాసార్లు మాట్లాడాను, అక్కర్లేదు. స్వరమును, నా గొర్రెలు నా స్వరము అది దేవుందా కాదా? ఆమె నలేదు. ఇది కాపరదా లేకపోతే దేవుందా? కాపర స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు కాపర స్వరం ఉంది. మానవ కాపరులు మాట్లాడుతున్నారు. ఆ స్వరము నువ్వు చెప్పేస్తావు, ఇది దేవుని స్వరము కాదని చెప్తావు నువ్వు. ఇది వర్తమానం కాదని చెప్తావు నువ్వు. ఇది సువార్త అని చెప్తావు నువ్వు. అర్థమవుతుందండి? ఆమెను హల్లెలూయా. నేను చెప్పేస్తాను, వినగానే చెప్తాను, కాదని చెప్తాను. వర్తమాన కాపర్లు చెప్తాడు, ఇది కాదని చెప్తాను. మా పిల్లలు ఆశ్చర్యపోతారు. ఎలా కాదు? ఈ మాటలు ఇక్కడ రావు. ఈ మాటలో ప్రతీది చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మరియు సూచనలు పరిశుద్ధాత్మక విలువ తెలియాలి. మరియు అప్పుడు దానిని ఖచ్చితంగా పొంది తీరుతావు. సరే, పరిశుద్ధాత్మక విలువ నీ ఆత్మ ఉందా? మానవాత్మ. దయ్యపు దురాత్మ ఉందా లేదా? 2 ఆత్మల విలువలు నీకు తెలుసు. దురాత్మ ఏం చేస్తుంది? నీ ఆత్మ ఎందుకు పని చేయదు. పరిశుద్ధాత్మ విలువ నీకు తెలియాలి. మరి అదే అప్పుడు దాన్ని పొందడానికి వీలు కలుగుతుంది. నువ్వు విలువ తెలియకపోతే ఇప్పుడు ఒక వజ్రం ఉందండి, అసలు వజ్రాల వ్యాపారి. అందరూ ఏదో గాజు బొమ్మ వెళ్ళిపోతున్నారు, ఏదో గాజు బా. కానీ నువ్వెవరు? చూడగానే చెప్పావు. దమ్మలాబు చక్కగా కూర్చోండి బాబు, అక్క ఇక్కడ కూర్చో, నువ్వు అక్క ప్లేస్ ఇయ్యి. ఇలా విలియం జాకబ్ కింద కూర్చోవద్దమ్మా. అమ్మో చైర్ ఉంది, ఇది వేసుకో. నేను దీన్ని వాడను, ఇది కింద వేసుకోమ్మా. నా మాట కింద వేసుకో. కొంచెం హైట్ ఉండాలమ్మా, లేకపోతే అక్కడ బల మీద కూర్చో. కింద వేసుకో. ఇప్పుడు అందరూ అది వజ్రం కాదని వెళ్ళిపోతున్నారు. అదేదో పేపర్ వెయిట్ అనుకుంటున్నారు. అర్థమైందా? పేపర్ వెయిట్ మీరు పెడతారు. ఈ గాజీ ఎప్పుడైనా చూసారా? కానీ వజ్రాల వ్యాపారం అటు వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? నేను చూసినప్పుడు ఏమైంది? వెంటనే దాన్ని ఆమెను హల్లెలూయా. వజ్రము యొక్క విలువ అతనికే. పరిశుద్ధాత్మ యొక్క విలువ గనక నీకు తెలిస్తే దానిని పొందుకుంటావు. నేనేం పెద్దగా చెప్పేట్లేదు ఇక్కడ. దానిని పొందుకుంటావు. అది ఎంత విలువైనదో నీకు అర్థమైతే దాని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత బాగా మెరుగుపరుచుకోవచ్చు అర్థమైతే దాన్ని ఏం చేస్తావు? మనం ఆత్మ సంబంధులము. వాక్యము ద్వారా జీవితాన్ని మెరుగు, వర్తమానం ద్వారా జీవితాన్ని మెరుగు, పరిశుద్ధాత్మ ద్వారా జీవితాన్ని
ఇదంతా మెరుగుపరచాలి. అవునండి, నువ్వు ఎందుకు పాత బంగారు మెరుగెట్టిస్తున్నావు? మిలమిలమిల మెరవడానికి ఏం ద్రావకము బ్రష్ ఎట్టి కొడుతున్నాడు. అవునా? మరి ఇక్కడ ద్రావకం ఉందా కదా, అది వాక్యమే కదా. మరి బ్రష్ ఎట్టి కొడుతున్నామా లేదా? నువ్వు మిలమిల మెరాలంటే ఏం చేయాలి? ఆమెను హల్లెలూయా. నువ్వు బంగారమే తుప్పు పెట్టిపోయావు, నీకు మెరుగెట్టాలి. అర్థమవుతుందా? వాక్యం నిన్ను మెరుగుపరచును. అందుకని ఆత్మీయ విలువ తెలిసినప్పుడు నువ్వేమవుతావు? దానిని పొందుతావు, జీవితాన్ని చేస్తావు, మెరుగుపరుస్తావు. ఎక్కడైనా మహిళంటే వదలగొట్టుకుంటావు. నా మాటలు అర్థం చేసుకోండి అయ్యా. ప్రయాసతో వారం అంతా ప్రార్థిస్తాను. ఈ గంట వర్తమానానికి తెలుసా, రేపు నాకు తిరుపతి రమ్మన్నారు, 4 మెసేజ్ చెప్పాలి. అక్కడ ప్రాణం ఇప్పుడే వణుకుతుంది. అవునా? బలంలో ఉన్నానా? 4 రోజులు జీడిపప్పును అది ఏదైనా పెట్టి నాకు కోడి పుంజలా మే పని చెప్తున్నాను నేను. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ వర్తమానం నేను చాలా చోట్లకి అవగాహనలు వస్తున్నాయి. వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తాను. ఏం చెప్పాను నేను? పరిశుద్ధాత్మను పొంది జీవితాన్ని ఏం చేయాలి? మెరుగుపరచు. ఆత్మ సంబంధి అవుతావు. అసలు లోకమే ఆకర్షించదు. దేవుడు నువ్వో దేవుడు, ఇరువురు ఒకే లోకంలో జీవిస్తారు. ఇప్పుడు అర్థమవుతుందా? అదే తనదైన ప్రపంచంలో జీవించినట్లుగా నీవు కూడా నీదైన ప్రపంచంలో జీవిస్తావు. అందుకే నేను ఈ ప్రపంచంలో జీవించున్నానా? అది తాగినోడితో తందాని, కల్లోడితో తందాని, సారవాడితో తందాని అంటున్నాను నేను. ఆమెను హల్లెలూయా. ఉదయం ఉప్మా పెట్టింది, 4 ఇడ్లీ తింటే కానీ నాకు శక్తి రాదని చెప్పి నేను రోడ్డు మీద డాక్టర్ జాషువా ఎదురయ్యారు. ఇలా ఇడ్లీ తినాలి, నేను తెచ్చి పెడతానని చెప్పాడు. వెంటనే ఇడ్లీ తెచ్చి ఒక నిలుగుటద్దం మీద ఎప్పుడో ఆనందం ఉంది. ఇలాంటి డ్రెస్ వేసుకుని దాని ముందు నిలబడి నేను ఎంత అందగానో చూసుకోవాలి. మనం నిలుగుటద్దం ముందు పట్టుకెళ్తావా అంది ఒక ఆవిడ. దీనికోసమే మనసులో కోరిక కలిగి ఉన్నాను, ప్రార్థన చేయలేదు, అదేదో పట్టాను. ఇప్పుడు అర్థమైందా? నీ కోరికను, ఆశలు, ఆకాంక్షలను తీరుస్తుంది అది. ఏమంటే అది చిన్నదే కదా. నిలువుటద్దం వేయడు కొనలేవురా అని తెలుసు. పోనీ నా చేత కొనిపించారా? ప్రార్థన చేయలేదు నేను. అది వాడేసిన అర్థం అన్నారు వీళ్ళు. కాదు, ఇప్పటి నుంచే అది కొత్తగా వాడబడుతుంది అన్నాను నేను. ఇప్పుడు అర్థమైందా? ఏం మాట్లాడరాండి బాబు, తెలుగు రాదా? ఊరు ఉండాలట. జలపాతం దగ్గరికి వెళ్తే ఏముంటుంది? ఏముంది అక్కడ? విస్తార జల ప్రవాహములా ఉందా ఇక్కడ? నేనే ఓర్ అంటున్నాను, మీరేమో బోర్ అంటున్నారు. బోర్ కొట్టేస్తుందని. అర్థమైందా? వాక్యము బోరు కొట్టతావు. ఫస్ట్ హాఫ్ బాగుందిరా, సెకండ్ హాఫ్ బోర్ కొట్టిందిరా అంటున్నాడు సినిమాకి వెళ్ళి. ఫస్ట్ హాఫ్ ఏమైంది? సెకండ్ హాఫ్ ఇక ఈ ఫస్ట్ హాఫ్ లేదు, ఇక్కడ సెకండ్ హాఫ్ లేదు. ఇది నాన్ స్టాప్గా నువ్వు వినాలి. నువ్వు అర్థమవుతుందండి? ఇలాంటి తెలుగు భాష ఎక్కడ భాష తెలుగు లేదు. తెలుగు లేదు. ఒక నాటు మనిషి దొరకడం మీ అదృష్టం. ఒక నిజం చెప్తున్నాను నేను, ఒక పల్లెటూరు వాడు దొరకడం మీ అదృష్టం. ఈ నాగరిక ప్రపంచం బయటకు వచ్చేసిన వాడు దొరకడం అదృష్టం. నేను ఖచ్చితంగా చెప్తాను, మీ అదృష్టం అది. ఇలా మమ్మీ డాడీ అని నేర్పించట్లేదు, అమ్మా నాన్న నేర్పించారు. నేను ఆనందం అయిపోయింది. నాకు నాన్న అంటది, అది ఏమంటది? అది తెలుగు. అమ్మా నాన్న చంపి మమ్మీ డాడీని తెచ్చుకుని మళ్ళీ మమ్మీ డాడీని చెప్పేసి మా ఫాన్ తెచ్చుకుంటున్నారు. మా అంటే మదరు, ఫా అంటే ఫాదరు. ఆ అమ్మా నాన్న దించేసి ఏం తెచ్చుకున్నారు? మమ్మీ. నువ్వు డాడీ అంటేనే పలుకుతున్నావు. అర్థమైందా? డాడీ అంటేనే, మమ్మీ అంటేనే. అర్థమవుతుందా? ఈ నాగరిక ప్రపంచం నుంచి మనం బయటికి రావాలి. మరి మర్చిపోకండి. ఏం చెప్పారు ఇప్పుడు నేను? పరిశుద్ధాత్మ యొక్క విలువ నీకు తెలిసినట్లయితే, విలువ తెలియాలండి. వజ్ర వ్యాపారం, వజ్రం యొక్క విలువ తెలుసు. దాన్ని చల్లగా పట్టుకెళ్ళాడు, 40-30 లక్షలు చేస్తుందని. ఎవరో గొప్ప ధనవంతుడి దాన్ని ఏ ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మేస్తాడు, సొమ్ము చేసుకుంటాడు కదండి. ఆమెను హల్లెలూయా. బంగారం యొక్క విలువ తెలిసిన మూలంగానే కదా మన వాళ్ళని తెలుసుకొనేస్తున్నారు తులాల లెక్కని. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా.
నిజ సంఘము యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్తాడు. అబద్ధ సంఘము మా సంఘము ఇలాగూ చెప్పుచున్నది అంటారండి. నిజ సంఘం ఏం చెప్తే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే దజ్ సెయిత్ ద లార్డ్ అని ఉంది. దజ్ సెయిత్ ద లార్డ్ అని ఉంది. తెలుగు ఆత్మీయ భాషలో ఇంగ్లీష్ పదాలు అలాగే ఉంటాయి. దజ్ సెయిత్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కానీ ఇక్కడ నిజ సంఘం అలాగంటది. మనకి ఏముందో తెలిసి వాళ్ళ యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడు, వర్తమానం ఏంటి అనుకుంటూ యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడు. ఇవాళ వర్తమానం ఏంటి? యెహోవా ఎలాగో సెలవిచ్చుతున్నాడు. కానీ సంఘశాఖలు అంటే మా సంఘము ఎలాగూ సెలవిచ్చుతున్నది. సంఘము ఎన్నడూ తీర్పు తీర్చదు. సంఘము తీర్పులోనికి వెళ్తుంది. వధువు తీర్పులోనికి వెళ్ళదు, తీర్పు తీరుస్తుంది. మీరు న్యాయాధిపతులు, సింహాసనాధిపతులు. శాపదేశపురాన్ని తీర్పు తీరుస్తారు అన్యురాలు. నినివే ప్రజలు తీర్పు తీరుస్తారు. వారు అన్యులు. ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళందరూ పాత నిబంధన అన్యులాడు, కానీ వాళ్ళు వాక్యాన్ని మారు మనసు పొందారు. కొత్త నిబంధన అన్యురాలు వధువు, ఈమె తీర్పు తీరుస్తుంది. నా మాట అర్థమవుతున్నాయా? హల్లెలూయా. వాక్యం విను, వినకపోతే ఏమీ తెలుసుకోలేవు. వినాలి, ప్రార్థించాలి, అప్పుడు నువ్వు జీవిస్తావు. విని ప్రార్థించినప్పుడు జీవిస్తావు, దేవుని కొరకు జీవిస్తావు. నీకు నువ్వెన్నడూ జీవించావు. ఒకవేళ మనం ఎన్నడూ జీవించలేమండి. నేను జీవించాలని జీవించలేము. నీకు నీవుగా జీవించాలనుకుంటే నువ్వు అన్యుడిగా మళ్ళీ అవతరిస్తావు. నేనుగా ఇప్పుడు లోకమేడి మాకు మేముగా బ్రతుకుతున్నాం. అది బతికే కాదు. అది బతికాది కాదు. దేవుని మూలముగా జీవించున్నదే బ్రతుకు. ఆమెను హల్లెలూయా. ఒక భర్తని కలిగి ఆ భర్త ద్వారా పోషించబడుచున్నదే నిజమైన భార్య. శాఖోపశాఖలు అంటే అండి హోల్సేల్గా చెప్తాయండి. మా సంఘం ఇలా సెలవిస్తుంది. మా సంఘము మరి వేల సంఘాలు వేల రకాలుగా సెలవిస్తే అసలు ఏ సంఘము నిజమైన సెలవుది? నా మాట అర్థమైందా? వేల సంఘములు వేలాదిగా సెలవులు ఇస్తే ఏ సంఘము నిజమైనది? ఏ సంఘం ఇచ్చినది? ఏ సెలవుది? ఏ సెలవు నిజమైనది చెప్పండి. అందుకని అది గందరగోళము. ఏ గోళమా? అది భూగోళం కాదు. భూగోళం మీద గందరగోళం. ఇంట్లో గందరగోళం ఉండకూడదు. అర్థమైందండి? సమాధానం ఉండాలి. ఏముండాలండి? సంఘము సమాధానంలో ఉంది. ఇది సంఘములో సమాధానం అండి. సమాధానం లేకపోతే జబ్బులు వచ్చేస్తాయండి. రోగులు అవుతారండి జనులు. ఇంట్లో జనులు. సంఘము జబ్బు అయిపోతుందండి. అక్కడ ఏమిచ్చాడు సాతానుడు? గందరగోళము. పాపం తెలియక. అవునా? నిజమేదో తెలియదు, అబద్ధమేదో తెలియదు, దేవుడు ఒక్కడే తెలియదు, ముగ్గురో తెలియదు, ఇద్దరో తెలియదు. మరి అర్థమవుతుందా? నేను ఎంత నాకు దగ్గరండి, మీరు నమ్మితే నమ్మండి, నాకు ఎంత ఆనందం అంటే ఆ బిల్ గేట్స్కి లేనంత ఆనందం నాకు ఉందండి. వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. వారన్ బఫెట్ దగ్గర ఎక్కువ, ఎలాన్ మస్క్ దగ్గర ఎక్కువ. అంతకన్నా ఆనందం. ఎందుకంటే నేను కలిగి ఉన్న వాక్యమును, నేను కలిగి ఉన్న దేవునిని, నేను కలిగి ఉన్న లోకమును వారు, ఇవి మూడు నీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తాయి. పోనీ 100 కోట్లు చూసి సంతోషించినప్పుడు రోజు చూసి సంతోషిస్తున్నాం. చచ్చిపోతాను ఒక రోజుని. అర్థం చేసుకో. ఈ 100 కోట్ల మీద ఇలా ఇక్కడే ఉన్నాయి డబ్బులు. మస్కా 100 సంవత్సరాలు కదా, ఇక్కడే ఉందా ఆడికి ఆకేసాడు, చచ్చిపోయాను. ఏమవుతుంది ఆ డబ్బు? ఇక్కడి ధనము వైపు చూచుటలేదు నీవు. దాచబడిన ధనం ఒకటి ఉన్నది, దానిని చూస్తున్నావు నీవు. ఏమైనా హల్లెలూయా. నిజమైన భక్తుడు ఈ లోకమును ప్రేమించాడు. నా ఆనందం అదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి రూపాయి చెప్పి మరీ ఇస్తున్నాడు. ఆ స్థితికి ఎదగండి ఒక్కసారి. మనకి డబ్బు విలువ తెలుసు, బంగారం యొక్క కాలం యొక్క విలువ తెలుసు అని అనుకుందాం. కానీ పరిశుద్ధాత్మ యొక్క విలువ,
దేవుని యొక్క విలువ, వర్తమానం యొక్క విలువ మీకు తెలిస్తే పరలోకము యొక్క విలువ నువ్వు ఖచ్చితంగా లెక్కిస్తావు. భూలోకము యొక్క విలువ నీకు లెక్కిస్తావు. పాతాళము చీ వాడు, భూలోకము చీ ఉండను ఇక్కడే నేను, పరలోకము దాని విలువ నువ్వు లెక్కిస్తావు. ఏమంటున్నారు వాళ్ళు? ఒక అద్భుతం చేసి చూపించవయ్యా, ఒక అద్భుతం చేసి చూపించు, మేము తప్పగా నమ్ముతాం. నమ్మేవాడు అద్భుతం చేసి అద్భుతమని చూసి నమ్మడం. నమ్మేవాడు అద్భుతం రక్తస్రావ స్త్రీకి ఏమైనా అద్భుతం చేశాడా? ఇప్పుడు నాకు ఒక అద్భుతం కలగబోతా ఉందని చెప్పి పట్టుకుంది చెంగు. ఇప్పుడు నా మాట అర్థమైందా? నేను నిన్ను నమ్ముతాను, ఒక అద్భుతం చేస్తావా? నేను నిన్ను నమ్ముతాను, నన్ను స్వస్థపరుస్తావా అని అడిగిందా? ఇప్పుడు నాకు ఒక అద్భుతము జరగబోతా ఉన్నది. చెంగు పట్టుకున్న బ్లడ్ ఆగింది. అదండి ఆ రాత్రి ప్రార్థన చేసినట్టు నేను నా తల్లిలో క్యాన్సర్ ఆగిపోయింది. క్యాన్సర్ ఎలా బయటకు వచ్చింది, ఎలా ఆగిపోయిందో ప్రభు నాకు మరలా చూపించింది. అప్పుడు వర్తమానం లేదండి, యేసుక్రీస్తు ఏమీ లేదండి. అప్పుడు నమ్ముకుని అలా ఉన్నానంతే. ఏడాది కూడా అవుతేమో కేథలిక్ సంఘానికి వెళ్ళిపోతున్నాను. ఫాదర్ దళపతి అని పేరేంటి, మత గురువు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. అవునా? ఎంత ఆశ్చర్యకారమేంటి అది. పోనీ అది వస్తే తగ్గుతుందా? పోనీ దానికి మందు ఉందా? నేను అనుకున్నాను ఆ రోజున ఎన్నో ఎన్నో అవే నన్ను స్థిరపరిచి బలపరిచి నిలబెట్టి తన కొరకు పనిచేసేవే చేస్తున్నాయి. అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనినే మర్చిపోకు. నువ్వు అన్నీ మర్చిపోతావు. నువ్వు మా ఏమన్నా అన్నీ మర్చిపోతావు. నువ్వు ఉప్పేసి లేదు పెద్ద ఒకసారి ఉప్పేసి మర్చిపోయింది, మళ్ళీ వేసేస్తామేమో. ఒక వయసుకు ఒక మతిమరిపు వస్తుంది. నాకు సాకులు ఉండేవాడు అనుకుంటాం, ఎక్కడ సాకలు, మీరు ఎవరు సాకులు ఉన్నారు ఇందులో? ఎవరు లేరు కదా. పెద్ద వయసు అంతా పేపర్ మీద రాసుకునేవాడు. వాళ్ళ కొడుకోసారి అబద్ధవాడు, నాన్న ఈ నెల పంపేశాను. లేదు, ఎక్కడ పంపావురా అని చూపించేవాడు. వాళ్ళ నాన్న ఆడించడానికి. అవునా? జ్ఞాపక శక్తి లేనప్పుడు ఏమైందండి? ఆమె హల్లెలూయా. దీని ముందేం చెప్పాను చెప్పాలి. ఈ ఉప్పు గురించి పప్పు గురించి చెప్పకండి, ఇది నా మాటలా. వాళ్ళు ఏమంటున్నారు? ఏదైనా చేస్తే నమ్ముతావా అంటే, నమ్మనుడు చేసిన నమ్మడు, చేయకపోయినా అక్కడ వందల వేల లక్షల అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ మరలా ఏదో ఒకటి చేసి చూపించమంటాడు బుద్ధిహీనత అన్నాడు. అక్కడ ఏం జరుగుతున్నాయి? వందల వేల లక్షలు జరుగుతున్నాయి అక్కడ. అవునా? మళ్ళా ఏదో చేసి చూపించాలా నీకు? అదే ఆయన బుద్ధిహీనత, వాళ్ళ బుద్ధిహీనత వెల్లడవుతా ఉంది. మీకు ఏమి అది మీకు దాని ముందు మాట్లాడు, దానికి మీకు ఏమి అర్థము కాదు. యోనా ఒక సూచనగా ఉన్నాడు మీకు. యోసేపు నేను కూడా ఒక సూచనగా ఉంటాను. ఈ మూడు మీరు నమ్మరు. యోసేపు 3 రోజులు గోతులో ఉన్నాడు. అవునా? యోనా ఎక్కడున్నాడు? ప్రభువైన యేసు 3 గర్భాల్లో 3 రోజులు 3 పగలు 3 రాత్రులు 3 సూచనలు. ఇక మీకు సూచన ఇవ్వబడదు. ఇంకా అద్భుతములు మీకు నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది, ఇక మీ పని అంతే. అర్థమైందా? ఉండగా కళ్ళు తెరవలేదు, ఉండగా వెళ్ళిపోయి తెరుతాయా? ఆమేన్ హల్లెలూయా. ఆ ఉన్న చిన్న తలుపు కూడా మూసేశాడు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సమయం ఉండగా, వెలుగు ఉండగా, బలం ఉండగా. నేను ఒకసారి మాట్లాడాను మీతో. ఏముండగా? సమయము, వెలుగు, బలము. ఏమండి 30 ఏళ్ళ క్రితం బలం ఇప్పుడు ఉంటుందండి? అలా పిల్లలు అలాగే ఉన్నారు, వాళ్ళు మారలేదండి అన్న. అలా బలం తరిగిపోద్ది వాళ్ళు అన్న మాట కాదు. నిజంగా బలం ఏమవుద్ది? ఖచ్చితంగా తరిగిపోద్ది. ఆయన బలము ఆమేన్ హల్లెలూయా. ఆయన బలము తరగదు. మన బలము, మన వయసు, మన అందము తరిగిపోతాయి. అవి ఖచ్చితంగా తరగాలి, అవి కరగాలి కూడా.
ఇప్పుడు చెప్పండి, చెప్పాను నేను. ఏమంటున్నాడు ఆయన? నేటి దినము, చూడండి ఒక మాట చెప్తున్నాను, నేటి దినము నాటి యూదులను చూపుచున్నది. ఈ మాట అర్థమైందా? నేటి దినము నాటి యూదులను చూపుచున్నది. ఏమంటున్నాయి సంఘశాఖలో? అంజలి ఏమంటున్నారు? నువ్వు ఒక సాక్ష్యం చెప్పేవాళ్ళకి, ఒక అన్యుడికి ఏమంటాడు? నువ్వు చెప్పింది ఏమే, ఇప్పుడు ఏదైనా జరిపించి చూపించు. నువ్వేదన్నా చేసి చూపించు, మేము నమ్ముతాం. సంఘశాఖ ఏమంటుంది? స్వస్థతల మీద పనిచేస్తుంది. అది బిజినెస్ అయిపోయింది. దానికి నీళ్ళు అమ్ముతున్నారు జీవజలం అని చెప్పి, నూనె అమ్ముతున్నారు పరిశుద్ధాత్మ అని చెప్పి. అంత అమ్మకమేనా? అక్కడ ఏముంది? మతవర్తమా కాదు అది. అది తప్పంటే వింటారా? ఆమె హల్లెలూయా. ఏమైంది? అది మతవర్తకమైంది. క్రైస్తవ్యము వర్తకం చేస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదిస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పాను? నేటి దినము నాటి దినమును, ఇది యూదుల దినం. ఇది ఇప్పుడు అర్థమవుతుందా? అపరయూదులు ఇప్పుడు సంఘశాఖలు అంటే వాళ్ళేమన్నారు? వాళ్ళదే. అన్యులు ఇప్పుడు ఏమంటున్నారు? ఇక్కడ అదే సువార్తకుని ఏమంటున్నారు? యూట్యూబ్లో పంతులు గారు చాలా వింతైన ప్రశ్నలు. పాపం నేను కేవలం నువ్వు ఒక జ్ఞానివి, నేను మాత్రమే జ్ఞానిని అని అనుకుంటున్నాను. అంతే కదా? నేను ఖచ్చితంగా జ్ఞానిని. నాకు ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానం ఉంది నా దగ్గర. ఈ లోక జ్ఞానం లేదు. ఏమీ కనిపెట్టలేను నేను. అవునా? ఏమీ కనిపెట్టలేను నేను. తెలివిగా వ్యాపారం చేసి కొట్టుకు రాలేను. ఆ జ్ఞానం నా దగ్గర లేదు. అది నాకు ఇవ్వలేదు దేవుడు. నేను దేని ద్వారా అయితే బతకాలో ఆ జ్ఞానాన్నే అది మనకి ఇచ్చాడు. నువ్వు దేని ద్వారా అయితే బతకాలో సదా బతకాలి. నువ్వు ఇక్కడేదో చచ్చిపోయి ముగించేసుకుని వెళ్ళిపోవడం కాదు. నువ్వు సదా జీవించాలి. ఆ జీవితం కొరకు ఇవ్వబడిన ఒక జ్ఞానం ఉంది. దాని ద్వారా నువ్వు జీవించాలి. యాకోబు ఊరికి నలేదు. మీలో ఎవరైనా జ్ఞానము కొదవై ఉన్న యెడల అతడు ప్రార్థించి పొందవలెను. ప్రభువా, బుద్ధిహీనత తీసివేయి, మతిహీనత, భక్తిహీనత, నాకు జ్ఞానము ఏమన్నా అడగలేమటండి. కుటుంబాన్ని వెళ్ళి జ్ఞానం ఏమని అడగాలి కదా. సంఘాన్ని వెళ్ళి జ్ఞానం ఏమని అడగాలి కదా. ఎవరు? మనం మదర్ తెరిసే ఇంటి పక్కన ఉన్నాం మనం. ఆ కారుణ్యమూర్తి ఇంటి పక్కన ఉన్నాం మనం. ఎవరి పక్కన తెలుసు కానీ ముందు ఎవరు, వెనకాల ఎవరు, నలుగురు దిక్కులా ఎవరున్నారు? ఓ ఇల్లేమో బెమ్మజేవుడి చెట్టు, ఇంకో ఇల్లేమో తేలు, ఇంకో ఇల్లు జర్రి. జరి కుడితే 24 గంటలు ఉంటుంది బాధ. జరి బాధ. తేలి ఎక్కడ కుట్టిందో కాళ్ళు కుడితే గజలో బాధ, చేతులు కుడితే చంకలో. ఎలా ఉంటే తెలిసే కత్తిరించినట్టు ఉంటుంది తేలి బాధ ఎరుగుతుంది కనుక. ఇప్పుడు అర్థమవుతుందా? పాము కుడితే వెళ్ళిపోవడమే. పాము కాయ చేసే బ్రహ్మదేవుడి ములుగు చూడు కాలు కుడిపోద్ది. ఆ కారుణ్యమూర్తి ఇంటి పక్కన మనము. ఇప్పుడు అర్థమవుతుందా? అందువల్ల నీకేం కావాలి? వాక్యము. దాని ద్వారా వచ్చు జ్ఞానము. తద్వారా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలు కలుగుతుంది. అప్పుడు వాటమి నివారించబడుతుంది. ఈ జ్ఞానం ఎందుకు? నువ్వు ఓడిపోకుండా ఉండడం కోసం. ఈ జ్ఞానం ఎందుకంత జ్ఞానంగా ర్యాకెట్ తయారు చేస్తాడు? అది పేలకుండా. అది మధ్యలో పేలితే 4 దేశాలు నవ్వుతాయి. ఏ శ్రవలారు ఏదో తారాజు అన్నాడు అనుకో, మన సైంటిస్టులకి ఎంత బాధ కదా. దాన్ని ఏం చేయాలి? విశేషమైన జ్ఞానంతో సరిగ్గా వెళ్ళాలి, సరిగ్గా ల్యాండ్ అవ్వాలి, సరిగ్గా రోవర్ బయటికి రావాలి, సరిగ్గా అది ఫోటోలు తీయాలి, సరిగ్గా అది భూమి మీదకి పంపాలి. ఇప్పుడు అర్థమవుతుందా? అందువల్ల ఏం చేస్తున్నాడు? జ్ఞానంగా దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనకి, తన జ్ఞానాన్ని. ఇప్పుడు అర్థమవుతుందా? తన యొద్ద ఉండాలంటే తన జ్ఞానం కావాలి, తన యొద్ద ఉంటే తన వాక్యం కావాలి, తన ఆత్మ కావాలి. ఆమెను హల్లెలూయా. అప్పుడు మనం తన వల్లే ఉంటే తప్ప తన యొద్ద ఉండలేము. ఎందుకు? దేవుడు మానవుడయ్యాడు. మానవుడిని దేవుని వలే చేయడానికి. సంఘశాఖలో వర్తమానం దొరకదండి. మీరు ఎవ్వరు కోపడు బాధపడవద్దు కూడా. దేవుని స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. వర్తమానం లేదు అక్కడ. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే తప్ప
నీ ఇష్టానుసారంగా ఏ భర్త ఏలుకోడు, సంఘాన్ని ఏలుకోడు దేవుడు. నేనేం చెప్పాను? నేటి దినమును నాటి దినమును జనులంట ఒక మాట చెప్తున్నా మీకు, ఆయన ఎద్దకు వచ్చినట్టునే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు జరిగిపోవాలటండి. మీకు సంగతి తెలుసా? చెప్పానా నా సాక్ష్యం? ఆయన ఎద్దకు వచ్చినట్టే నాకు గుట్టలు వచ్చాయా? కట్టలు పోగొట్టుకున్నాను. అవునా? బాగుంది. పొద్దున్న టీకి డబ్బులు ఉన్నాయి కదా, అసలు ఆ వయసులో అమ్మా నాన్ననే చూసుకోవాల్సింది. అవునండి, మీకు అర్థమవుతుందండి? నా దగ్గర డబ్బు వచ్చిందా? దేవుడి నమ్మకం డబ్బు వస్తుందని చెప్పాడా? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి, వచ్చినట్టు జరిగిపోతాయా? చెప్పారు. రెండు ఇంకొకరు తొడిగేసి కొనుక్కుని వేసుకున్నానని చెప్పానా లేదా? అందులో ఏమైనా అబద్ధం ఉందా? ఏమన్నా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అలా అనుకుంటారు జనులు, రాగానే తమ జీవితాలు అద్భుతం జరిగిపోవాలటండి. ఎవరో పిల్ల జానకి గారు తీసుకొచ్చారు, పిల్లలు పుట్టాలి, ప్రార్థన చేసాం. నువ్వేం వెంబడించాలి. ఎస్సరికి పుట్టలేదా? రాణికి పుట్టలేదా? కుమారికి పుట్టలేదా? భాగ్యానికి పుట్టలేదా? భద్రావతి పుట్టలేదా? పుట్టలేదా? వాళ్ళు గొడ్డురాళ్ళు కాదాళ్ళు? వాళ్ళకి బిడ్డలు పుట్టలేదండి? రమ్మనండి, నా దగ్గర రమ్మని చెప్తా నేను. ఆ భద్రావతి ఏ మందులు వాడింది? ఏమీ వాడలేదు. మా పెదనానికి వాళ్ళు ఏ మందులు వాడలేదు. రాగానే జరగదు. రాగానే జనులు అలాగా సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేసిన నమ్మవో. అది ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు. నువ్వు ఏ అద్భుతం చూడకుండా నమ్మావు? మీరే ధన్యులు. యూదులతో మాట్లాడినా వాళ్ళ మధ్యన వేల లక్షల అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు నమ్మలేరు. ఏ కార్యము చూడకుండా నువ్వు నమ్మి వచ్చావు. అని నేను బతికితే చాలు అనుకున్నావు. నేను బతికితే చాలు, ఆయన బ్రతికిస్తాడనే నమ్మకంతో వచ్చావు. నిన్నే కాదు, నీ భార్య కాదు, నీ బిడ్డలే కాదు, నీవు బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరిని బ్రతికిస్తాడు. అదే చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ఏమండి, జంతో జలసరాయిలాగా చక్క బ్యాగ్ కట్టుకుని ముఖాన్ని పౌడర్ రాసుకుని వెళ్ళాను నేను. ఎలా తయారని తెలుసండి? జుట్టు కత్తిరించుకోవటానికి కూడా డబ్బులు లేవు. ఒక ఆయన మీ జుట్టు బాగా పెరిగిపోయింది అన్నట్టు, చాలా పెద్ద జుట్టు ఉండేది. జుట్టు బాగా పెరిగిపోయింది సార్, అతను బాగా పెరిగిపోయింది, డబ్బులు కావాలి. నేను ప్రార్థించి జుట్టు కత్తిరించుకోవాలి ప్రభా. సరే, ఓ రోజున అలా పాత సైకిల్ కిర్రు, ఏమన్నా ఒక యవ్వనస్తుడు అలా పాత సైకిల్ దొక్కుతాడా? అది కిర్రు కొర్రమంట. అక్కడ సుభద్రమ్మ గారు ఒక ఆవిడ ఉన్నారు. ఏమడో వెళ్ళిపోకుండా ఇలా ఆగినారు. సరే ఆగాను. కౌంట్లు దేవుడిని నమ్ముకుంది. భర్త పెట్టే ఎంతటి బాధ పెట్టాడంటే నమ్ముకున్నాడని రోజు కొట్టడమే ఆవిడ్ని. స్లాబ్ అలా వేసేసారు, పెట్టుకోడ కట్టి. ఏం చేశారు చెప్పొచ్చా? పర్లేదా? వింటారా? ఇది వర్తమానంలో లేదు కాక అన్నాగాక ఏమైంది? పెట్టుకోడా వేసవకాలం పైన పడుకున్నాడు. ఏదైనా పరిచి దొల్లి కింద పడి చచ్చిపోయాడు. ఆ భార్య జోలికి అతను ఆమె ఏమీ బాధపడలేదు. ఆమె పిలిచి ఒక 50 ఇచ్చింది. ఎంత ఇచ్చిందా? చాలు. కటింగ్కి మాట్లాడరాండి. నీట్గా ఏం చేసాం? కటింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాం మనం. నవకుసుమితుడు అయ్యాను. తెలుగులో అలా ఉంటుంది కదా, నవకుసుమితుడు అంటే తెలుసా? ఫ్రెష్ అప్ అని ఏమంటారు? అదేనండి. ఆగిన తర్వాత టీ ఇస్తే బాగుండని అదే కోరిక. టీ 1/2 టీలు మేము బాప్తే 1/2, ఆ బాప్తమయం. లేకపోతే ముగ్గురుంటే 2/3, ఇద్దరుంటే 1/2. జాస్పే గారు వింటున్నారా? ఇప్పుడు ఏదో పెద్ద ధనవంతుని అయిపోయినని కాదు, ఒక అనుభవం గుండా ప్రయాణిస్తూ ఉన్నాను. వెంటనే నాకు ఒక కట్ట, అమ్మ హల్లెలూయా, కట్టలో కాగితం ఇచ్చాడు. 50 రూపాయల కట్టలో. జనులు అలాగనుకుంటారు. జనులు ఏమనుకుంటారు?
నిరీక్షించాలి, ఎదురు చూడాలి, నిలబడాలి, ప్రార్థించాలి, రోధించాలి. ఎంతో కసరత్తు, ఎక్సర్సైజ్ ఉంది ఇందులో. లైవ్లో చూస్తున్నారు మన పిల్లలు విజయవాడలో 15 మంది చూస్తున్నారు. ఇప్పుడు అర్థమైందండి. లేగుడు వెళ్ళం ఇవే. ఇప్పుడు వీడికి ప్రార్థన చేస్తే వీడంత ఉంటాయి, వీడికన్నా గుప్పుడు ఉంటాడు. ఆ బాబా అంత తక్కువ. నేను ప్రార్థన చేస్తే అసలు దెయ్యాలు అలా వస్తాయా? ఇప్పుడు చూద్దాం. మండుచున్న పద ఒక సూచన. మండుచున్న పద మోషేకు మాత్రమే సూచన, మోషేకు మాత్రమే అద్భుతం, మోషేకు మాత్రమే ఆశ్చర్య కార్యము. పొద మండుతున్నది. పొద కాదు, పొదలో ఏదో మండుతున్నది. పొద కాలిపోకున్నది. ఏదైనా మంటెడితే అన్ని కాలిపోతాయి. అది మన పొద. ఎండిన పొదలు నిప్పెడితే ఏమవుతాయి? ఇప్పుడు పచ్చని పొదలోంచి మంట వస్తుంది, కానీ పొద అది అద్భుతం కదా, ఆశ్చర్యకార్యం కదా, సూచక క్రియ కదా. ఆమె హల్లెలూయా, అద్భుత కార్యం. అది మోషేకి ఒక సూచన. సూచన వెనక స్వరం ఉన్నది. ఇప్పుడు నేను చెప్తాను. ఇది అవ్వదులండి. రాత్రి కూడా తీసుకుంటాను, మరలా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏం అవ్వదు, కానీ మీరు వినాలి. ఎంత 54 సూచన వెనకేముంది? సూచన చూశాడా లేదా? సూచన తర్వాత ఏముంది? స్వరం ఏమని మాట్లాడుతుంది? మోషే ఇది పరిశుద్ధ స్థలం, ముందు నీ చెప్పులు విడిచిపెట్టమన్నాడు. అది దేవుని స్వరము. అప్పుడు దేవునికి మోషేకి సంభాషణ జరుగుతుంది. కానీ స్వరం వచ్చిందా లేదా? సూచన తర్వాత ఏమొచ్చింది? ఎగ్జాంపుల్ 1, నీకు మా అమ్మ స్వస్థపడింది, అర్థమైందా? స్వస్థపడిన తర్వాత రెండోది స్వరం వచ్చింది. స్వరం అంటే అది జబ్బు ఎలా ప్రారంభమైందో చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? మొదటిది ఏంటి? సూచన. రెండవది మొదటిది మోషే సూచన, రెండోది ఏమొచ్చింది? స్వరము. సూచన వెంబడి స్వరము. ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమవుతుందా? అర్థం అవ్వలేదు. స్వరము దేవునిది, సూచన ఆశ్చర్యకార్యము, అతడు అద్భుతము, అతడు మోషే నిమిత్త మాత్రుడు. చెప్పులు విడిచి ఒట్టి కాలుతో అక్కడ ఆశ్చర్యంగా ఏం చేస్తున్నాడు? నీ చెప్పులు, ఇది పరిశుద్ధ స్వరము విన్నాడు. సూచన వెంబడి స్వరము. ఇది వర్తమానం ఉంది, అందులోంచి నేను తీసుకోవట్లేదు. సూచన వెంబడి ఏముంది? నీ స్వస్థత జరిగే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, అది స్వరము. ఇప్పుడు చాలా మందితో స్వరంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఏవో సూచనలు జరిగాయి. మీరు మారు మనసు అనేది, మీ అందరూ కూడా మారు మనసు అనేది పొందితే దేవుడు ఎక్కడ ఉండడు, మనలోనే మనతోనే ఉంటాడు. మన సమస్యలను పరిష్కరిస్తాడు. లెక్కలేని సమస్యల చేత సాతాను మానవ జీవితాన్ని చిందరవందర చేసేస్తున్నాడు. మనశ్శాంతి ఉండదండి, కూర్చుని ఆలోచించడానికి సమయం ఉండదు. అందుకని మనుషుడు మానవతా విలువలను కోల్పోయాడు. అదైనా ఏ విలువలు కోల్పోయాడు? మనిషిగా జీవించడం మర్చిపోయాడు. మృగముగా అవతరించాడు, వేటగాడు. కయ్యను ఎలా జన్మించాడు తెలుసా? కయ్యను జన్మ చెప్తాను వినండి. సర్పం ఎలాంటిది? 4 కాళ్ళ జంతువు. జంతువుకు ఉండే గుణం ఏంటి? విచక్షణ రహితముగా వేటాడతారు. అందులో ఎవరు ప్రవేశించారు? దురాత్మ, సాతానుడు, సర్పము ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు అందులోకి? దుష్టుడు ప్రవేశించాడు. ఒకటి జంతువు, 2 దుష్టుడు. ఇప్పుడు అర్థమవుతుందా? 2 అయిన తర్వాత అవ్వలోకి ఏమి ప్రవేశించింది? వాడి మాటలు దురాశ ప్రవేశించింది. 3 వలన జన్మించాడు. నా మాట అర్థమవలేదు, చెప్పలేకపోయినేమో. 3 వలన ఎవరు జన్మించారు? ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంది? విచక్షణ రహితంగా మానవుడు వేట. దేనిది? దురాశ. మూడవది ఏంటంటే వాడు దుష్టుడు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, జంతువు ప్లస్ దురాశ ప్లస్ మరియు దుష్టుడు ప్లస్ = కయ్యను. కయ్యను అనగా నేటి మానవ జాతి. ఇప్పుడు అర్థమైందా? అలాంటి వాళ్ళను, నన్ను
అలాంటి వాళ్ళను దేవుడు కల్పించుకుంటే తప్ప బ్రతమైందా? కయీను నుండి హేబేలుకు మారాం. ఇప్పుడు అర్థమవుతుందా? హేబేలు ఎవరి నిమిత్తం మరణించాడు? యేసు క్రీస్తు కొరకు మరణించాడు. నిజమైన బలి అర్పణ మీద మరణించాడు. అందుకనే ప్రతిదినము నీ యొక్క బలి అర్పణగా నీవు చేయబడి నీ బలిపెట్టి మీదే నువ్వు మరణిస్తున్నావు. కయీను నుండి హేబేలుగా మార్పిడి చెందటం అంటే మాటలో ఆమేన్ హల్లెలూయా. నా మాట్లాడుతున్నాయ్యా. అందుకనే ఎక్కడ వెతికినా హేబేలు మాత్రమే ఆదాము కుమారుడు అని రాయబడింది. ఆదాము దేవుని కుమారుడు, కయీనును సర్పము యొక్క సాతాను కుమారుడు అని ఎంత వివరణ ఇచ్చాడో తెలుసండి. ఆమేన్ హల్లెలూయా. ఈ ఉపమానం అర్థమైందా? జుంటి తేనె ధార లాంటి మాటలు వస్తాయి. నేను అద్భుతమైనటువంటి వర్తమానం ఇది. పైన దేవుడు చూస్తున్న దేవదూతలు కూర్చుని వింటున్నారు ఈ వర్తమానాన్ని. ఇది మామూలు విషయమే కాదు. ఇది అది అది ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో మనము ఒక కయీను వలె జన్మించాం. ఈ జీవితాన్ని ఏం చేశారు చూసారా? చేతి దొరుకుతానండి నేను అసలు దొరికేవాడినా? ఎవడు దొరకడు, నేనే కాదు, సాతాను యొక్క వశంలోని ఏ మనిషి కూడా. కానీ దేవుడు కల్పించుకున్నాడు మీ పట్ల. అలాంటి స్థితిలో నువ్వు నశించిపోతావు. అందుకని ఇది కయీను ప్రపంచం. అప్పుడు ఈ కయీను ప్రపంచం ఏమవుతుంది? దేవుని కుమారుని చూసి నవ్వుతుంది. ఇప్పుడు వస్తున్నాను మళ్ళా. ఎవరు చూసి నవ్వుతుంది? క్రైస్తవులు చూసి ఏం చేస్తున్నారు? ఇవాళ నవ్వుతున్నారు. ఎంతోసేపు నవ్వరు. నేను అంటాను ఖచ్చితంగా, ఎంతోసేపు నువ్వు నవ్వలేవు. అవునా? ఎంతసేపు ఈడు నా జోలికి వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లెక్క లిస్ట్ చెప్తున్నాడు. మనం ఇక్కడ చచ్చిపోయారు కొంతమంది. చెప్తే ఆశ్చర్య భయం అవుతుంది మీకు. చెప్పకూడదు కూడా. మన జోలికి ఎవడు రాకూడదు. ఒకటి భార్య చచ్చిపోయింది, ఒక ఆమెకు భర్త చచ్చిపోయాడు, ఇంకొకటి పక్షవాతం వచ్చేసి, ఇంకొక వాడు యాక్సిడెంట్ అయిపోయి మొత్తం మతిస్థిమితి కోల్పోయి ఉన్నాడు. ఏమన్నా మన జోలికి వచ్చినాడు వీళ్ళంతా. అర్థమవుతుందా? నీ జోలికి ఎవడంతా ఏమవుతాడు తెలుసా? మీ జోలికి ఎవడంతా ఏమవుతుందో తెలుసా? మీరేమి చేయరు, మీరేమి చేయకూడదు కూడా. మీరేమి చేస్తే నేరస్తులు అవుతారు. మీరేం చేయకూడదు, మీరు ప్రార్థన చేయాలి. ఆమె నలుగురు క్షమించమని ప్రార్థన చేయాలి. అది కూడా ప్రార్థనలో ఆ పదం చేర్చాలి. క్షమించమని ప్రార్థన. దీని జోలికి ఎవడో వచ్చాడు, జాడ వెళ్ళిపోయాడు. బలిష్ఠుడు, బలమైన వాడు, యవ్వనస్తుడు. ఏమైనా మొగుడు రావడం, పిల్లం రావడం మీదకి. ఆమేన్ హల్లెలూయా. మీ వెనక ఎవరున్నారు? మీరు మనుషులకు సంబంధించిన వారు కాదు. తల్లిదండ్రులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అక్క బావలకి చంద్రులు మనం. చెప్పండి, వాళ్ళ చంద్రులు మనం. ఆ సంబంధులుగానే జీవించమని చెప్తున్నాను. ఇప్పుడు బంధువులు వద్దని నేను అంటుంటాను. మనం బంధువులు ఇంటికి వెళ్ళాం, ఏమైనా తెచ్చుకున్నాం కూడానే. 4వ ఫ్లోర్లో ఉందండి, 1000 మంది పడతారండి. కానీ ఆదివారం ఆరాధన జరగదండి అక్కడ. ఎంత బాధపడ్డానంటే నిజంగా 1000 మంది పడతారమ్మా. అది సర్వాంగ సుందరంగా ఉందండి ఆ ఇల్లు. 4 ఫ్లోర్లు అండి, 1000 గజాల్లో ఉంది. ప్రభువా, నిన్ను ఆరాధించిన వారు ఎందుకు నాయనా? ఇవన్నీ ఎందుకు నాయనా? అవసరం అండి అవన్నీ. ఆరాధించకూడదటండి ఆయన లెక్క ప్రకారంగా. ఆ మత సంస్థ నాయకుని ప్రకారముగా ఆదివారం దేవుణ్ణి ఆరాధించకూడదు. కానీ నెట్లోకి వెళ్ళి ప్రపంచకంలో ఎవరు ఎంత డబ్బు ఎక్కడిస్తున్నారో వెతకాలి ఇప్పుడు మనం. అదే డ్యూటీ వాళ్ళు. అర్థమైందా? నీతిని, రాజ్యముని వెతకమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా నెట్లో దూరం వెతకమన్నాడా? చెప్పండి గట్టిగా. ఏమన్నాను?
మండుచున్న పొద అతని దృష్టిని ఏం చేసింది? అతని కన్ను దృశ్యమును ఆకర్షించింది, స్వరము చెవిని ఆకర్షించింది. లెక్కలేని అద్భుతాలు కన్ను ఆకర్షిస్తుంది, వాక్యము చెవి ఆకర్షించాలి. ఇవి ఎలా అంటే వాక్యాన్ని ముక్కుతోట, చెవితో. అవునా? మంచి చెవులు ఏమి వినాలి? సినిమా పాటలు ఏమైనా హల్లెలూయా. కన్ను ఏం చేసింది? ఆ దృశ్యమును, చెవి దేవుని స్వరమును రెండు ఏం చేసి ఆకర్షితమయ్యాయి. అప్పుడు దేవుడు ఆకర్షితుడయ్యాడు, మోసే దేవుడు ఒక్కటయ్యారు. అర్థమైందా? దేవుడు కర్రలోకి వచ్చాడటండి, మోసేలకు కాదంతా. నా మాట అర్థమైందా? ఎడుగుజుడు దేవుడు. నేను 10 కమాండ్మెంట్స్ అనే సినిమా చూశాను, ప్రవక్త చూడమన్నాడు కనుక. ఆ పరువు ఇంట్లో ఉన్న కుర్రోడు ఇంత అంటుంటాడు, వచ్చి మోసేకర్ని ఎలా తంటాడు. చచ్చిపోయేవరా నువ్వు అనుకున్నాను నేను మనసులో. మోసేకర్నే మరి అనుకోమండి, కర్ణ అంటే భద్రుడా ఏమండే? మోసేకర్నే వాక్యములు లేదు కానీ సినిమాలో కొంత కల్పిస్తారు కదా. మీకు అర్థం అవ్వలేదండి. ఆమెను హల్లెలూయా చెప్పండి. ఏమండి? కర్ణ తన్ని అంటే ఏమనిపించింది నాకు? చచ్చావరా నువ్వు అనుకున్నాను, కానీ చావలేదాడు ఆ పిల్లగాడు. అర్థమైందా? మోసేలేకి రాలేదాడు దేవుడు. చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? ఎవరు నమ్ముతారా? ప్రవక్త సంఘశాఖ నమ్ముతారా? ఆమె హల్లెలూయా. ఎండిన గారు ఎక్కడుందా? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అది ఎండిపోయిందా? తెల్లారేపటికి బతికింది. అది ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఎండిపోయిన ఈ జీవితములు క్రీస్తులోనికి వచ్చినప్పుడు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఇవి తెల్లారేసరికి ఏంటండి, పూత పూసి బాదమకాయలు కాసిందటండి. చూసారా? ఇప్పుడు అర్థమైందండి. అంతకుముందు అది ఏంటిది? మోసే చేతులు ఏ కర్ర ఉంది? అందులో ఏముంది? దేవుడిది అందులో ఉన్నాడు, కర్రలో ఉన్నాడు దేవుడు. కర్ర కింద అడిగేనేమైంది? ఈ సూచనలు అన్నీ చెప్తాను వచ్చే వారం. మనకి 1:05 అయిపోయింది, మీరు ఇక వినలేరు అంతే దీని అర్థం. కొంత కీర్తన గ్రంథం, కొంత వర్తమానం. ఇంకా వినగలుగుతారా? ఆమెను హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక్క నిమిషం ముగించేస్తాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొన్ని ఏమైనా అర్థమవుతుందా? పర్వాలేదా? పాస్ మార్కులు అయినాయండి మరి. అవును మరి. ఇప్పుడు చెప్తా ప్రియులారా, ప్రవక్తలు, సూచనలు, స్వరములు, తీర్పులు. ప్రవక్తలు, సూచనలు, ప్రవక్తలు, స్వరములు, ప్రవక్తలు, తీర్పులు. ఇప్పుడు కర్రలో ఉన్న దేవుడు ఎవరిలోకి వస్తాడు? ప్రవక్తలోకి వస్తాడు. ప్రవక్తలోని దేవుడు ఎవరిలోకి వస్తాడు? మనలోకి వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కర్రలో లేడు, కర్ర ఎప్పుడో వెళ్ళిపోయింది. అవునండి. నా మాటలు అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. కర్రలో దేవుడు. నమ్మని మాట మనం నమ్మాలి. ఆ వయసు నుంచి కనుక నేను దేవుల్లో ఉంటే నిజంగా నేను ప్రవక్తను అయి ఉండేవాడిని. ఈ లోకమంతా రుచి చూసి వచ్చానేమో. అర్థమైందండి? ఈ వయసు నుంచి ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ చక్కని పిల్లలు మనకు గుడే బడా? గుడి లేదు మనకి. బడి గుళ్ళోను. గుళ్ళో నలుగురు కూర్చునే వాళ్ళం. హై స్కూల్ ముందు గుడి ఉంటుంది. క్లాస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం మనం? గుడి అంటే పూజ లేదు అంటే ఏ పూజ? గుడిలో పూజ లేదు, బడిలో పాఠం లేదు. అర్థమవుతుందా? కానీ కాలక్షేపానికి ఒక గుడి ఉంది. నేను రాజబాబు గారు, మోహన్ గారు ఆడి అక్కడ కూర్చున్నాడు. అర్థమైందండి? ఎక్కడ ఉండాలి మేము? అంటే గుడి బడి లేకపోతే 10th క్లాస్ అయిపోతాడేటి? హల్లెలూయా. అన్నీ ఫెయిల్ అయిపోయి పాస్ అవ్వడమే. అర్థమైందా? నా మాట అర్థమైందా? ఆమెను హల్లెలూయా. ఫెయిల్ ఎందుకు అయ్యానంటే పాస్ అవ్వడానికే. ఎందుకు ఓడిపోయామంటే నెగ్గడానికే. ప్రవక్తలు ఏమై ఉన్నారు? సూచనలు, స్వరములు, తీర్పులు. ఇంక పలికితే హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడతాం. రాజుగారు లేచి